బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో దళిత నాయకుడు మాజీ ఎంపీపీ ముదాం సాయిలు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గతంలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజే ఎంపీపీ సాయిలపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడింది. ఈ దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. ఎక్కడైతే దళితుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తించారో అక్కడే ఆత్మగౌరవ గర్జన పేరిట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. మాజీ ఎంపీపీ సాయిల్తో పాటు ఇతర దళితులకు భరోసా కల్పించనున్నారు కేటీఆర్. లింగంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలకుల ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు దళిత నేతలపై దాష్టికాన్ని ప్రదర్శించారు. దళిత నాయకుడైన ముదాం సాయిలుపై సిఐ ఇతర పోలీసులు దాడి చేశారు. ఒంటి మీద దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఈడ్చికెళ్లి వాహనంలో పడేశారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దళిత నాయకుడికి అంబేద్కర్ జయంతి రోజునే ఎదురైన ఘోరమైన పరాభవాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో నాటి ఘటనకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆత్మగౌరవ గర్జన నిర్వహించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో నేడు జరుగుతున్న ఆత్మగౌరవ గర్జన సభకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు పూర్తి అవుతుంది. 20 నెలల కాలంలో అన్ని వర్గాలను అణచివేయడం జరిగింది. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఈ నేపథ్యంలో కరెక్ట్ గా అంబేద్కర్ జయంతి రోజున దళితులపైన జరుగుతున్నటువంటి పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల సైష్టిక దాడులకు నిరసనగా బీఆర్ఎస్ ఆత్మగర్జన పేరుతో సభలు సమావేశం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట గ్రామంలో ఆత్మగర్జన సభకు ఇవాళ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఆత్మీయ భరోసా నింపనున్నారు. దళితులకు బాసడగా కానుంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలు, అదేవిధంగా క్రియాశీల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి నరసన్నపల్లి చౌరస్తా నుండి మొదలుకొని లింగంపేట వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి కేటీఆర్ బయలుదేరారు. అందుకు తగ్గట్టుగా పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో లింగంపేటలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించినటువంటి ఆత్మ గర్జన సభకు పెద్ద ఎత్తున దళిత నాయకులు, దళితులు, అదేవిధంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు, సబ్బండ వర్గాలు రానున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత ఎంపీపీ మాజీ ముదాం సాయిల్పై పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇవాళ కేటీఆర్ దళిత వర్గాలతో పాటు ఇటు అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇవాళ ఆత్మ గౌరజన సభను నిర్వహించి ఓ భరోసా నింపనుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలున్న బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. బై రోడ్డున కేటీఆర్ గారు ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రం నిజాం సాగర్ చౌరస్తా నుండి తాడవాయి నుండి లింగంపేట చేరుకుంటారు. లింగంపేట కూడలో ఉన్నటువంటి ముదాం సాయిల్ని పరామర్శించిన అనంతరం ఆత్మ గౌరవ గర్జన సభలో పాల్గొంటారు. ఆ సభలో దళితుల పట్ల, దళితులు వ్యవహరిస్తున్న పట్ల, అదేవిధంగా 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పోలీసులను అడ్డు పెట్టుకొని వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎండగట్టన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పింది. అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా, అదేవిధంగా ఇస్తానన్నటువంటి హామీలు, సంపూర్ణ రుణమాఫీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుల
పేరిట జరుగుతున్న మోసాలు ప్రతి అంశం పైన క్లియర్ కట్ గా ఇవాళ రైతులకు, ప్రజాప్రతినిధులకు, దళితులకు ఒక ఆత్మ గౌరవ భరోసా సభ వేదికగా ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతులను, దళితులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంపూర్ణమైన ఏర్పాట్లు కావడం జరిగింది. విచక్షణ రహితంగా ముదాం సాయిల్ పై దాడి చేసినటువంటి పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దళితుల పట్ల వివక్షత ఎందుకు గురి అవుతుంది అనే అంశం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ కంగరం కట్టుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా పెద్ద ఎత్తున కట్అవుట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు దాదాపు 1 గంట సమీప ప్రాంతంలో కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. భారీ ర్యాలీ కాన్వాయ్తో స్వాగతం పలికేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎంకే ముజిబుద్దీన్ తో పాటు జాజాల సురేందర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ లింగంపేటలో ఉన్నటువంటి సభకు రానున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.